ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చంద్రబాబు అడ్డుకోవడం పట్ల విద్యార్థి లోకం మండిపడుతోంది. పేద విద్యార్థుల కోసం దివంగత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాన్ని సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని విద్యార్థులు అంటున్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గొప్పగా ఎదగాలనే లక్ష్యంతో కొనసాగిస్తున్న పథకాన్ని అడ్డుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకాన్ని జగనన్న 2 అడుగులు ముందుకేసి పేద విద్యార్థులు ఎవరు చదువుకోకుండా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని జగనన్న తీసుకున్న ఈ నిర్ణయం పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకాన్ని ముందుకు తీసుకొని ప్రతి ఒక్కరూ చదువుకొని జాబులు చేయాలనే ఉద్దేశంతో జగనన్న ఈ పథకం తీసుకురావడం జరిగింది. జగనన్న చేస్తున్న ఈ పేద విద్యార్థుల కోసం ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం చాలా మంది పేద విద్యార్థులు చదువుకొని ఇప్పుడు ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఐసీ డిపార్ట్మెంట్లో చదువుతున్నాను. ఆయన ఇచ్చిన పథకం వల్లే మేము కానీ పేద విద్యార్థులు ఎంతోమంది కానీ ఈ పథకం ద్వారా చదువుకొని ఎంతో లబ్ధి చెందుతున్నారు. ఈసీకి కంప్లీట్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రద్దు చేస్తున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తుంది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.